ఆయన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయం అనుగ్రహించినందుకు, నిన్ను నన్ను ప్రేమించి తన కృప చేత నిన్ను నన్ను సంరక్షించిన రీతి బట్టి అందరూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. థ్యాంక్స్ చెప్తాం వేసే అండ్ ఈ యొక్క నెలంతా నిన్ను గట్టి కృపల కాపాడినందుకు, నెలంతా నిన్ను గట్టి కృపల కాపాడినందుకు, తల్లి వల్లే నిన్ను నన్ను ఆదరించిన రీతిని జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని, తండ్రి ప్రభ ఏమున్నా లేకపోయినా అయా తండ్రి ప్రభ నీ కృప మాత్రం ఎంత మాత్రం దూరం చేయలేదు. అవును ప్రభ అయా తండ్రి ప్రభ ఎంత మాత్రం అయా తండ్రి ప్రభ నీ యొక్క దయను మా మీద నుంచి దూరం చేయలేదు ప్రభ. నీ యొక్క మంచితనమును బట్టి, నీ కృపను బట్టి దేవాన్ని బాధలకు స్తోత్రాలని చెప్తాం. ఆయన చేసిన ఉపకారాలన్నింటినీ తలపోసుకుందాం. ఎంతో మంది ప్రభు నశించిపోతా ఉన్నారు. ఎంతో మంది ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు ప్రభు. అయాతని ఎంతో మంది ప్రభు, అయాతని ప్రభు ఈ దినంలో సత్యవంతం లేరు దేవా. వారి మంచి గొప్ప వారం కాదు, వారికంటే మంచి వారం కాదు ప్రభు. కానీ ప్రభు నీ యొక్క కృప, నీ యొక్క స్వరము ప్రభు మమ్మల్ని బ్రతికిస్తా ఉంది. అయాతని ప్రభు నీ యొక్క మాట మమ్మల్ని జీవిత చేస్తా ఉంది దేవా. నీ వాక్యము మా పాదములకు దీపముగా ప్రతిదినం మమ్మల్ని నడిపిస్తా ఉంది దేవా. నీకు వందనాలు ప్రభు. నీ మంచితనంకై నీకు స్తోత్రాలు, నీ గొప్పతనంకై నీకు స్తోత్రాలు ప్రభు. దర్శించుటకు ఎందరో ఉన్నప్పటికీ దేవా, ఇగో తండ్రి ప్రభు నీ స్వరము, ఇగో తండ్రి ప్రభు కల్వరి స్వరం వల్ల మా జీవితంలో మమ్మల్ని నడిపిస్తా ఉంది, మమ్మల్ని బ్రతికిస్తా ఉంది ప్రభు. ఓ తండ్రి మా చుట్టూ కంచిగా నిలిచింది నీ స్వరము ప్రభు. నీ మాట ఇగో తండ్రి జీవపు ఊటుగా మా జీవితంలో ఇగో తండ్రి ప్రతిదినం మేము బ్రతకడానికి ఆధారమైంది ప్రభు. ఓ దేవా నీకు వందనాలు. ఓ మంచివాడా, ఓ మేలు చేయవాడా నీకు వందనాలు ప్రభు. నీ దినమున బ్రతుకుటకు నీ కృపయే కారణం అని చెబుదామా? నీ కృపయే కారణం చెప్పండి, దక్కిలాడని చెప్పండి. ఓ తండ్రి ప్రభు, ఓ ఎన్నో ద్రోహం మధ్య, నిందల మధ్య అవమానము నీకు ఎన్నోసార్లు అవమానం కలిగించే వ్యక్తిగా ఉన్నా, నీకు ఎన్నోసార్లు నిందలు నీకు నిందించే వ్యక్తిగా నేను ఉన్నాను. నీ ఎదుట నమ్మకంగా లేకపోయాను ప్రభు. నీ కృపలో మార్పు రాలేదు, నీ దయలో మార్పు రాలేదు, నీ ప్రేమలో మార్పు రాలేదయ్యా. మా జీవిత పరిమాణాన్ని పెంచావు, మా బ్రతుకును మార్చావు తండ్రి. దేవా నీకు వందనాలు. మా పాత రోజు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, మా పాపంలో మీరు తలపోసుకోలేదు తండ్రి. ఓహో నీ కృపని జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలని చెప్పండి. ఓ నీ మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెప్పండి ప్రభా. ఈ దినంలో మేము ఉండటకు నీ కృప కారణము తండ్రి. నీ పైన ఆధారపడడానికి మీరు ఒక్కరే మాకు ఆధారము తండ్రి. మీరే మాకున్నారు, వేరే ఏ ఆధారం లేదు. మీరు ఒక్కరే మాకు ఉన్నారు తండ్రి. వేరే వేరే ఏ మాకు వేరే ఆధారం లేదు చెప్పండి. మేమంతా ఎంతో ప్రేమించావు, మీరు ఎక్కడ చాటున దాచావు ప్రభా. నీ కుల దృష్టి ప్రత్యక్షణ మా మీద ఉంచావు, మమ్మల్ని మర్చిపోలేదయ్యా. దయచేసి ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ఒక్కరు మాత్రం ఆరాధన యోగుడు, నీ ప్రాణానికి విమోచకుడు, మన ప్రాణాలు ఉజ్జీవింపజేయబడు. ఆయన విరిగిపోయినప్పుడల్లా ఆవిడ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఈ నెలలో ఎన్నో పరిస్థితులు జరిగి ఉంటాయి, ఎన్నో అవమానాల మధ్య బ్రతుకుంటుంటాం, ఎన్నో పోరాటాల మధ్య నడిచి ఉంటుంటాం, ఎన్నో స్థితిగతుల మధ్య మనం వెళ్ళి ఉంటుంటాం. కానీ వాటన్ని నుంచి తప్పించింది ఎవరు? వాటన్ని నుంచి నిన్ను నన్ను ఉద్ధరించింది ఎవరు? ఆయన ఎవరు నిన్ను నన్ను నా ప్రాణానికి కారణంగా ప్రేమించింది ఎవరైనా? ఆయన ప్రేమే కదా, ఆయన కృపే కారణం కదా. చెప్తామా? మా జీవితాలకు యజమానుడా, మా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి నెలంతా నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఓ ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, నీ కళ్ళ దృష్టిలో మేము బ్రతికాము, నీ ముఖ కాంతిలో మేము బ్రతుకుతున్నాము తండ్రి. నీ బలం వల్ల మేము జీవిస్తున్నాము కదా, మమ్మల్ని పోషిస్తున్నాము. చెప్తాం అందరు కూడా నీ తిరుగు వల్ల నేను ఆశించుకోలేదయ్యా. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడవలేదు ప్రభా. నీ కృప కాచటం వల్ల నేను జీవిస్తున్నాను ప్రభా. నీ ప్రేమకు సాటి లేదంట. వలన జీవిస్తున్నా
కాచుట వలన జీవిస్తున్నాను. ఇంకొకరికి ఏముంది? మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవన చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి. తెరవబోతున్నవాడా, నన్ను వేదనతో విడచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవన చేసితివి. ఆధారమా నా దైవమా, తెరచిన దినమునకు కారణమా. ఆధారమా నా దైవమా, పిలచిన ఈ దినమునకు కారణమా. పిలుపు వలన నేను నశించిపోలే. అవునయ్యా, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి నీ కృప ఉంది నాకు. నీ ప్రేమ ఉందయ్యా. కృప కాచుట వలన మనుషులు లేకున్నా, ఈ లోకంలో ఎవరు లేకపోయినా నీ కృప ఉందయ్యా. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడి నన్ను కరుణించుము.
కాచుట వలన జీవిస్తున్నాము దేవా. మేము చెప్పుకోవడానికి మాకేముంది దేవా? మాకు ఏ ఘనత ఉంది? మాకు మేము చెప్పుకోవడానికి ఏ బలగం ఉందా? మాకు ఏ ఐశ్వర్యం ఉందా? ఏది ఉన్నా ఏమి ప్రయోజనం చేస్తే నీ కృప లేకపోతే, నీ కృప కాచుట వలన బ్రతుకుతున్నాము. మీరు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి? నువ్వు లేకపోతే మేము జీవించలేము. నువ్వు లేకపోతే మా మనుగడ సాగదు దేవా. నువ్వు లేకపోతే మా జీవితము శూన్యము. నీ కృప లేకపోతే మేము ఏమైపోతామో తండ్రి. లార్డ్, నీ కృప కాచుటంలో బ్రతుకుతున్నాం తండ్రి. నీ కృప వలన బ్రతుకుతున్నాము తండ్రి. నేనని చెప్పుకోవడానికి మా కట్టి లోకంలో ఏమి లేదు తండ్రి. ఏది లేదు దేవా. ఏదైనా ఘనత ఉందంటే అది నీ వలన. మేము దేవాన్ని బ్రతుకుతున్నామంటే నీ వలన. మేము జీవిస్తున్నామంటే నీ కృప వలన. ఇవత మేము ధైర్యంగా ఉన్నామంటే ఇవతని ప్రభు నీ మాట, నీ కృప వలన మాత్రమే. మాకంటూ ఏమున్నా కేసయ్య మాకుండాలి ప్రభు. ఏమున్నా లేకపోయినా తండ్రి మీ మాతో ఉంటే చాలు. నీ మాట చాలు. నీ హస్తము మాకు తోడుంటే చాలు. నీ కనుదృష్టి ప్రతిక్షణము మా మీద ఉంటే చాలు. నీ సన్నిధి మాకు తోడుగా వస్తే చాలయ్యా. నీ సన్నిధి మా ధైర్యము, నీ సన్నిధియే మా ఆనందము, నీ సన్నిధియే మా నిరీక్షణ, నీ సన్నిధియే మా ప్రాకారము. నీ వలన మేము బ్రతుకుతున్నాం. మేము బ్రతకడానికి ఆధారమైన వాడు. ఈ దినమున పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు, అందచందము కలిగిన వారు, ఈ లోకంలో ఎంతటి గొప్ప వారిగా ఉన్న వాళ్ళు శక్తి ఈ లోకంలో ఈ దినంలో లేరు. ఇంకా మేము బ్రతుకున్నాం. మా ఊపిరి ఇంకా మాలో ఉంది. ఇంకా తండ్రి ప్రభా మేము జీవించాల్సిన దినముల పరిమాణాన్ని మీరు పెంచి మీ సన్నిధిలో సజీవంగా ఈ దినంలో మీరు ఉంచారు తండ్రి. మా పైన మీరు ప్రణాళికలు కలిగి ఉన్నారు. మా పైన మీరు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు. మమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమై ఉన్నావని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభు నేను నమ్ముకుంటున్నాము. నేను నమ్ముకుంటున్నాము దేవ. యజమానుడవు నీవని మా కొరకు మీరు యాతని ద్వారంలో తెలియబోతున్నారు. యాతని ప్రభు మా కొరకు మీరు పరిస్థితులను మార్చబోతున్నారు. మా కొరకు నిరీక్షణ ద్వారాలను మీరు తెరిచి ఉంచి ఉన్నారు. అయాతని కోల్పోయినవి తిరిగి ఇచ్చడానికి నీ ఆస్తమో ఈ సమయంలో మా ఎడల మీరు అయాతని ప్రభావ మీరు చాచి ఉన్నారని నేను నిర్మల ఆస్తం కొరకు మేము పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థన సేవను మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. ఏదైతే మీరు మాట్లాడి నెలంతా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచారని నీ వాగ్దానం చేద్దాం. మీ నెలలో నీ వాగ్దానం మీద ఆశపడుతున్నాం. నీ వాగ్దానాలపై సేద తీరాలని, నీ వాగ్దానాల ద్వారా మేము జీవించాలని ఆశపడి సన్నిధికి చేరినాం. మీరు మాతో మాట్లాడితే అయాతని ప్రభ వినాలని ఆశపడుతున్నాం. నీ స్వరము పలికితే అయాతని ప్రభ మా హృదయంలో దాచుకోవాలని ఆశపడుతున్నాం. నీ స్వరము కొరకు మేము కనిపెట్టుకుని ఉండగా ప్రభు సెలవియండి ప్రభు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మా హృదయాలు తెరిచింది నీ మాటలను మా హృదయంలో దాచడానికి కృపను అనుగ్రహించండి. అయ్యా తల్లి మీరే మాతో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడు. యెహోవాను నమ్ముకునండి. యువతండి ప్రభు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చిన వాక్యం సేవిస్తున్న రీతిగా నీ మీద ఆశ పెట్టుకుని వచ్చిన ప్రతి బిడ్డ తృప్తిపరిచి ఆదరించి ఓదార్చి సమాధానపరిచి బలపరిచి నీ వాక్యపు వెలుగులో ఈ దినమున ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఇక నలుగుతున్న చక్కగా నిలబడమన్న రీతిగా తిరిగి బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ నిలబెట్టి ధైర్యపరచుకుంటున్నాను. నీ మాటల చేత బలపరిచి ఆదరించి ఓదార్చమని నజరుడు యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన గురించి సమర్పిస్తున్న నా ప్రేమ ఆమె. కూర్చుందాం.